వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము క్వశ్చన్ వేసేటప్పుడు ఎలా క్వశ్చన్ వేస్తాము అన్న దానిపైన చూద్దాము. ఏంటి మేడం క్వశ్చన్ వేయడం మాకు తెలియదా అంటారా? మనకి తెలుసు, బట్ కొన్ని సిచ్యువేషన్స్లో ఏవేవి ఎప్పుడెప్పుడు ఎలా యూస్ చేస్తున్నాం, వాట్ ఎప్పుడు యూస్ చేయాలి, వెన్ ఎప్పుడు యూస్ చేయాలి, వై ఎందుకు యూస్ చేయాలి, ఎప్పుడు యూస్ చేయాలి, లేదంటే హౌ ఫార్, హౌ లాంగ్, హౌ మచ్, ఇలా వీటిని పెడుతూ అంటే ఇలాంటి వర్డ్స్ని యూజ్ చేస్తూ క్వశ్చన్స్ని ఎలా రేస్ చేయాలి అన్న దానిపైన ఈరోజు మనం మాట్లాడబోతున్నాము. ఇది ఎక్కువ లెందీగా ఏముండదు, బట్ మీకు క్వశ్చన్ ఎలా రేస్ చేయాలి, దానికి స్ట్రక్చర్ ఏంటి, దానిపైన కొన్ని సెంటెన్సెస్ విత్ తెలుగు మీనింగ్ చూద్దాము. సో వితౌట్ వేస్టింగ్ ఫర్దర్ టైమ్ లెట్స్ డెల్ ఇన్ టు ద టాపిక్. వాట్ అన్నప్పుడు మనము వాటిని మనము ఏమిటి, అసలు ఏమిటి, ఎందుకు, ఆర్ ఏది, ఎందుకు కాదు ఏది, ఇలాంటి వర్డ్స్ని యూజ్ చేయాలి అనుకున్నప్పుడు, అంటే ఇలాంటి మీనింగ్ వచ్చేలాగా యూజ్ చేయాలనుకున్నప్పుడు మనము వాటిని యూజ్ చేస్తాము. ఇక్కడ చూడండి, వాట్ పెట్టినప్పుడు దాని పక్కన వర్బ్ పెట్టాలి, తర్వాత సబ్జెక్ట్ పెట్టాలి. వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దిస్. ఇక్కడ చూడండి, వాట్ డూ యూ వాంట్, వాట్ డూ యూ వాంట్, ఇది ఆక్సిలరీ వర్బ్. క్వశ్చన్ వేయాలంటే మనకి ఆక్సిలరీ వర్బ్ ఫస్ట్ ఉండాలి. సో ఆక్సిలరీ వర్బ్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత మెయిన్ వర్బ్. వాట్ డూ యూ వాంట్ అంటే మీకు ఏం కావాలి, డూ యూ వాంట్ మీకు కావాలా, వాట్ డూ యూ వాంట్ మీకు ఏమి కావాలి. సో ఇక్కడ వరకు అయితే మనకి తెలుసు, క్వశ్చన్ వేయాలి అంటే డూ యూ వాంట్ దిస్ అంటాం, మీకు ఇది కావాలా అంటాం కదా. అలానే డూ యూ వాంట్ దానికి ఏం కావాలి అన్నప్పుడు వాట్ డూ యూ వాంట్, వాట్ డూ యూ వాంట్, వాట్ తర్వాత వర్బ్ తర్వాత సబ్జెక్ట్. వాట్ డూ యూ వాంట్ మీకు ఏం కావాలి. వాట్ ఈజ్ యువర్ నేమ్ మీ పేరేంటి, వాట్ ఈజ్ యువర్ నేమ్ మీ పేరేంటి, వాట్ ఈజ్ యువర్ నేమ్. వాట్ డిడ్ హీ సే అతను ఏం చెప్పాడు, వాట్ ఏంటిది, డిడ్ హీ సే ఆక్సిలరీ వర్బ్, సబ్జెక్ట్ అండ్ మెయిన్ వర్బ్. వాట్ ఈజ్ ఆక్సిలరీ వర్బ్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత మెయిన్ వర్బ్. వెన్ డిడ్ యూ వేకప్ మీరు ఎప్పుడు లేసారు, వెన్ డిడ్ యూ వేకప్, వెన్ అని ఇక్కడ పెట్టేసి తర్వాత ఇక్కడ ఆక్సిలరీ వర్బ్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత మెయిన్ వర్బ్. వెన్ డిడ్ యూ వేకప్ మీరు ఎప్పుడు లేసారు. వెన్ విల్ దే కమ్ వాళ్ళు ఎప్పుడు వస్తారు. చూడండి, ఇక్కడ వెన్ పెట్టినా కూడా మనం ఆక్సిలరీ వర్బ్ని ఫస్ట్ పెట్టి తర్వాత సబ్జెక్ట్ పెట్టి తర్వాత మెయిన్ వర్బ్ని పెడుతున్నాము. క్వశ్చన్ వేస్తున్నాము, కాకపోతే WH వర్డ్స్ని యూజ్ చేసి. సో ఇక్కడ వెన్ విల్ దే కమ్ వాళ్ళు ఎప్పుడు వస్తారు. వెన్ డిడ్ ఇట్ స్టార్ట్ అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు క్లాస్ స్టార్ట్ అయింది అనుకోండి, ఎప్పుడు స్టార్ట్ అయింది అని అడగాలనుకున్నప్పుడు వెన్ డిడ్ ఇట్ స్టార్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, వెన్ డిడ్ ఇట్ స్టార్ట్ అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు మొదలైంది. వేర్తోని సెంటెన్స్ అడగాలనుకున్నాను అనుకోండి, క్వశ్చన్ వేర్ ఆర్ యూ గోయింగ్, వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, లేకపోతే ఎక్కడికి వెళ్తున్నారు, వేర్ ఆర్ యూ వర్కింగ్ ఎక్కడ మీరు వర్క్ చేస్తున్నారు. అలా అడగాలనుకున్నప్పుడు వేర్ అన్నప్పుడు ఎక్కడ అనే మీనింగ్ వచ్చేటట్టుగా అడగాలనుకున్నప్పుడు ఈ ఫామ్ని అంటే ఈ స్ట్రక్చర్ని యూజ్ చేయాలి. వేర్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అంటే మెయిన్ వర్బ్. ఇక్కడ చూడండి, వేర్ డు యూ లీవ్, వేర్ డు యూ లీవ్ మీరు ఎక్కడుంటారు, వేర్ డు యూ లీవ్. ఇక్కడ ఆక్సిలరీ వర్బ్ ఫస్ట్ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత మెయిన్ వర్బ్ వస్తుంది. క్వశ్చన్ వేస్తున్నాము బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద WH వర్డ్స్. వేర్ డు యూ లీవ్ మీరు ఎక్కడుంటారు, వేర్ డు యూ లీవ్. వేర్ ఆర్ యూ గోయింగ్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు, వేర్ ఆర్ యూ గోయింగ్, వేర్ ఆర్ యూ గోయింగ్, వేర్ ఆర్ యూ గోయింగ్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు. వేర్ డిడ్ షీ వర్క్ ఎర్లియర్ తను ముందు ఎక్కడ వర్క్ చేసింది, వేర్ డిడ్ షీ వర్క్ ఎర్లియర్ తను ముందు ఎక్కడ వర్క్ చేసింది, తను ముందు ఎక్కడ వర్క్ చేసింది. వై అని అడుగుతాం కదా మనము, వై ఆర్ యూ లేట్ టుడే, వై డింట్ యూ కమ్ ఎస్టర్డే, వై డింట్ యూ అటెండ్ ద క్లాస్ అంటే మనం క్వశ్చన్ వేస్తున్నాం ఎందుకు అనేసి. సో అలాంటి టైంలో మనము వైని యూజ్ చేసి సెంటెన్స్ని ఫ్రేమ్ చేయాలి. WH వర్డ్ క్వశ్చన్ సెంటెన్స్ని ఫ్రేమ్ చేయాలి. చూడండి, వై ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్. వై ఆర్ యూ లేట్ ఎందుకు లేట్ వచ్చారు, వై ఆర్ యూ లేట్, వై ఆర్ యూ లేట్. వై డిడ్ హీ క్విట్ ద జాబ్ అతను ఎందుకు జాబ్ వదిలేశాడు, వై డిడ్ హీ క్విట్ ద జాబ్ అతను జాబ్ ఎందుకు వదిలేశాడు. వై షుడ్ ఐ ట్రస్ట్ యూ నేను మిమ్మల్ని ఎందుకు నమ్మాలి,
వై షుడ్ ఐ ట్రస్ట్ యూ, ఇక్కడ చూడండి ఆక్సిలరీ వర్బ్ సబ్జెక్ట్ మెయిన్ వర్బ్, ఆక్సిలరీ వర్బ్ సబ్జెక్ట్ మెయిన్ వర్బ్, ఆక్సిలరీ వర్బ్ సబ్జెక్ట్ మెయిన్ వర్బ్. వై షుడ్ ఐ ట్రస్ట్ యూ, నేను మిమ్మల్ని ఎందుకు నమ్మాలి, క్వశ్చన్ వేస్తున్నాం. ఎందుకు అన్నప్పుడు మనము వైని యూజ్ చేసి సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి, క్వశ్చన్ని ఫ్రేమ్ చేయాలి. హూ డిడ్ దిస్, హూ టోల్డ్ యూ, హూ ఇన్ఫార్మ్డ్ యూ, హూ విల్ హెల్ప్ యూ, మీకు ఎవరు హెల్ప్ చేస్తారు, ఎవరు చెప్పారు, ఎవరు అని అంటామా, అప్పుడు మనము హూని యూజ్ చేయాలి. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, హూ ఎప్పుడే కానీ సబ్జెక్ట్ లాగానే వర్క్ చేస్తుంది, సబ్జెక్ట్ లాగానే ముందు చెప్తాను నేను, బట్ ఇది ఎప్పుడు ఆల్వేస్ సబ్జెక్ట్ ప్లేస్లోనే ఉంటుంది. హూ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, హూ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ చూడండి, హూ ఈజ్ కాలింగ్, ఎవరు కాల్ చేస్తున్నారు, హూ ఈజ్ కాలింగ్. హూ బ్రోక్ దిస్ గ్లాస్, ఈ గ్లాస్ ఎవరు పగలగొట్టారు, ఈ గ్లాస్ ఎవరు పగలగొట్టారు. హూ బ్రోక్ దిస్ గ్లాస్, ఈ గ్లాస్ ఎవరు పగలగొట్టారు. ఇక్కడ చూడండి, హూ ఈజ్ కాలింగ్, హూ బ్రోక్ దిస్ గ్లాస్, ఈ గ్లాస్ ఎవరు పగలగొట్టారు. హూ విల్ హెల్ప్ యూ, మీకు ఎవరు హెల్ప్ చేస్తారు, హూ విల్ హెల్ప్ యూ, మీకు ఎవరు హెల్ప్ చేస్తారు. హూమ్ డిడ్ యూ ఇన్ఫార్మ్, మీరు ఎవరికి ఇన్ఫార్మ్ చేశారు. హూమ్ డిడ్ యూ అంటే హూమ్ అనేది గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ ఇది ఆబ్జెక్ట్ పొజిషన్లోనే ఉంటుంది. హూమ్ అనేది ఆల్వేస్ ఆబ్జెక్ట్ పొజిషన్లోనే ఉంటుంది. మేడం ఆబ్జెక్ట్ పొజిషన్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఉండే ప్లేస్లో ఉంటుందనా, కాదు, అంటే యాక్షన్ రిసీవింగ్ ఎండ్లో ఉంటుంది. సబ్జెక్ట్ పొజిషన్ అంటే యాక్షన్ డూయింగ్ ప్లేస్లో, ఆబ్జెక్ట్ పొజిషన్లో అంటే యాక్షన్ రిసీవింగ్ పొజిషన్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, హూమ్ ప్లస్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్. ఇప్పటివరకు మనకి మ్యాక్సిమం అన్ని స్ట్రక్చర్స్ ఇలానే వచ్చాయి WH వర్డ్స్తోనే, కాకపోతే ముందుకు వెళ్ళిన తర్వాత చేంజ్ అవుతాయి, చూద్దాం. హూమ్ డిడ్ యూ మీట్ అయింది ఎవరు, మీరు మీట్ అయ్యారు. ఎవరిని మీట్ అయ్యారు, మీ ఫ్రెండ్ని మీట్ అయ్యారు అనుకుందాం. సో ఇక్కడ ఆబ్జెక్ట్ పొజిషన్లో ఉన్నాడు కదా, మీట్ అయ్యేదాన్ని రిసీవింగ్ ఎండ్లో ఉన్నాడు ఇతను. సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నా కూడా ఇతను సబ్జెక్టు కాదు, సబ్జెక్ట్ ఇతనే. ఇక్కడ ఇది ఆక్సిలరీ వర్బ్, ఇది సబ్జెక్ట్, ఇది మెయిన్ వర్బ్. హూమ్ డిడ్ యూ మీట్, మీరు ఎవరిని కలిసారు. హూమ్ డిడ్ యూ మీట్, మీరు ఎవరిని కలిసారు. హూమ్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్, హూమ్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్, మీరు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు. హూమ్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్, హూమ్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్, ఇది తప్పు కాదు, రైటే. హూమ్ ఆర్ యూ వెయిటింగ్ అనదు, హూమ్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్ అని చెప్పాలి. హూమ్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్, మీరు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు. హూమ్ షుడ్ ఐ కాల్, నేను ఎవరికి కాల్ చేయాలి. హూమ్ షుడ్ ఐ కాల్ చేసింది ఎవరు, నేను ఎవరికో కాల్ చేయాలనుకుంటాను. అతను రిసీవింగ్ ఎండ్లో ఉంటాడు, ఆబ్జెక్ట్ని, కాల్ని రిసీవింగ్ ఎండ్లో ఉంటాడు. హూమ్ షుడ్ ఐ కాల్, నేను ఎవరికి కాల్ చేయాలి. విచ్ వన్ డూ యూ వాంట్, విచ్ పెన్ డూ యూ వాంట్. మీకు చాలా ఆప్షన్స్ ఉన్నప్పుడు అందులో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి అని అన్నప్పుడు అప్పుడు మీరు విచ్ని యూజ్ చేస్తారు. వెన్ యూ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ టు చూస్. ఇక్కడ చూడండి, ఏది ఎలాంటిది ఏంటిది అంటాం కదా, అలాంటిది అనమాట. విచ్ తర్వాత గుర్తుపెట్టుకోండి, నౌన్ వస్తుంది. విచ్ వన్, విచ్ పెన్ డూ యూ వాంట్, విచ్ ఆప్షన్ డూ యూ చూస్, విచ్ బుక్ యూ ప్రిఫర్. మీరు ఏది తీసుకోవాలనుకుంటున్నారు. విచ్ ఏంటి, 4 పెన్నులు ఉన్నాయి, ఇక్కడ 4 బుక్కులు ఉన్నాయి, ఇందులోకించి ఏ బుక్ కావాలి అంటున్నాము. అంటే అక్కడ మనము విచ్ తర్వాత నౌన్ని పెట్టాలి, ఎందుకంటే ఆ నౌన్నే మీరు చూస్ చేసుకోబోతున్నారు. ఆ పెన్నులను, బుక్కులను, పెన్సిల్లను అవిట్లనే మీరు చూస్ చేసుకోబోతున్నారు. కాబట్టి విచ్ తర్వాత కంపల్సరీగా నౌన్ వస్తుంది. విచ్ తర్వాత నౌన్ వస్తుంది, తర్వాత ఆక్సిలరీ వర్బ్, తర్వాత సబ్జెక్టు, రైట్. విచ్ బుక్ డూ యూ వాంట్, ఇన్ని బుక్స్ ఉన్నాయి మీకు, ఇందులో మీకు ఏ బుక్ కావాలి. విచ్ బుక్ డూ యూ వాంట్, విచ్ బుక్ డూ యూ వాంట్, ఇది నౌన్, ఇది ఆక్సిలరీ వర్బ్, ఇది సబ్జెక్ట్, ఇది మెయిన్ వర్బ్, ఇది WH వర్డ్. విచ్ బుక్ డూ యూ వాంట్, మీకు ఏ బుక్ కావాలి. విచ్ కలర్ డూ యూ లైక్, విచ్ కలర్, ఇది కూడా నౌన్. విచ్ కలర్ డూ యూ లైక్, మీకు ఏ కలర్ అంటే ఇష్టం. విచ్ కలర్ డూ యూ లైక్. విచ్ వే షుడ్ వి గో, ఏ దారిలోకించి వెళ్దాం మనం. విచ్ వే షుడ్ వి గో, విచ్ వే షుడ్ వి గో, ఇది కూడా నౌన్, రైట్. హూస్ పెన్ ఈజ్ దిస్, ఈ పెన్ ఎవరిది. హూస్ బుక్ ఈజ్ దిస్, హూస్ రూమ్ ఈజ్ దిస్, హూస్ ఫోన్ ఈజ్ దిస్, ఈ ఫోన్ ఎవరిది, ఈ బుక్ ఎవరిది, ఈ పెన్ ఎవరిది, ఈ ఎవ్రీథింగ్ ఎవరిది అని అడగాలన్నప్పుడు ఇది అంటే హూస్ అంటాం. హూస్ పెన్ ఈజ్ దిస్ అంటే ఎవరిది పెన్ను అని అడగాలనుకుంటున్నాం కదా.
అంటే ఈ పెన్ను ఎవరిది అని అడగాలనుకుంటున్నాం కాబట్టి హూస్ తర్వాత నౌన్ కంపల్సరీ రావాలి. హూస్ పెన్ ఈజ్ దిస్, హూస్ బుక్ ఈజ్ దిస్, హూస్ బ్యాగ్ ఈజ్ దిస్, హూస్ ఫోన్ ఈజ్ దిస్. తర్వాత సేమ్ ఆక్సిలరీ వర్బ్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత వర్బ్ అంటే మెయిన్ వర్బ్. హూస్ పెన్ ఈజ్ దిస్, నౌన్. ఈ పెన్ను ఎవరిది. హూస్ కార్ ఆర్ యూ డ్రైవింగ్, హూస్ కార్ ఆర్ యూ డ్రైవింగ్. ఈ కార్ అనేది ఇక్కడ నౌన్. ఆర్ యూ డ్రైవింగ్, మీరు ఎవరి కార్ నడిపిస్తున్నారు. హూస్ కార్ ఆర్ యూ డ్రైవింగ్. హూస్ ఐడియా వాజ్ దట్, ఆ ఐడియా ఎవరిది, ఆ ఐడియా ఎవరిది. వాజ్ దట్ అంటున్నాం కదా, అయిపోయింది ఆల్రెడీ. హూస్ ఐడియా వాజ్ దట్, ఆ ఐడియా ఎవరిది అని అడుగుతున్నాం. హౌ, ఎలా, ఎలా ఎలా అని క్వశ్చన్ వేయాలనుకున్నప్పుడు మనము హౌని యూజ్ చేస్తాం. హౌ తర్వాత ఆక్సిలరీ వర్బ్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత మెయిన్ వర్బ్. హౌ తర్వాత ఆక్సిలరీ వర్బ్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత మెయిన్ వర్బ్. హౌ ఆర్ యూ, ఎలా ఉన్నారు. హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ ఇది ఆక్సిలరీ వర్బ్, ఇది సబ్జెక్ట్. ఒకటే వర్బ్ ఉంటే అది మెయిన్ వర్బ్, 2 వర్బ్స్ ఉంటే ఆక్సిలరీ వర్బ్. హౌ డస్ ఇట్ వర్క్, ఇది ఎలా వర్క్ చేస్తుంది. హౌ డస్ ఇట్ వర్క్. హౌ ఇది ఆక్సిలరీ వర్బ్, ఇది సబ్జెక్ట్, ఇది మెయిన్ వర్బ్. హౌ డస్ ఇట్ వర్క్, ఇది ఎలా వర్క్ చేస్తుంది. హౌ డిడ్ యూ డూ దిస్, మీరు ఇది ఎలా చేశారు. హౌ డిడ్ యూ డూ దిస్. డిడ్ అనేది ఆక్సిలరీ వర్బ్, ఇది సబ్జెక్ట్, డూ అనేది మెయిన్ వర్బ్. హౌ డిడ్ యూ డూ దిస్, ఇది మీరు ఎలా చేశారు, ఎలా చేశారు. హౌ మెనీ అంటే ఎంతమంది, ఎంత అంటారు. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ కమింగ్ టు ద పిక్నిక్, మీలో ఎంతమంది పిక్నిక్కి వస్తున్నారు అంటే హౌ మెనీ ఒక సంఖ్య, ఒక నంబర్ కోసం మాట్లాడేటప్పుడు హౌ మెనీ అంటాం. మెనీ మెనీ ఇప్పుడు పర్సన్స్ కోసం మాట్లాడతాం. మెనీ హౌ మెనీ పీపుల్ ఆర్ కమింగ్ అంటాం, కానీ హౌ మెనీ వాటర్ ఆర్ కమింగ్ అంటామా అన్నాం కదా. అన్కౌంటబుల్స్ కోసం మాట్లాడట్లేదు ఇక్కడ. మెనీ యూజ్ చేసామంటే కౌంటబుల్స్ కోసం యూజ్ చేస్తాం. హౌ మెనీ తర్వాత ప్లూరల్ నౌన్, ఆక్సిలరీ వర్బ్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత మెయిన్ వర్బ్. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. హౌ మెనీ బుక్స్ డూ యూ హ్యావ్, హౌ మెనీ బుక్స్ డూ యూ హ్యావ్, మీ దగ్గర ఎన్ని బుక్స్ ఉన్నాయి. హౌ మెనీ అంటున్నామంటే హౌ మెనీ స్టూడెంట్స్, హౌ మెనీ బుక్స్, హౌ మెనీ పెన్స్ అంటే హౌ మెనీ తర్వాత ప్లూరల్ నౌన్ రావాలి. హౌ మెనీ తర్వాత ప్లూరల్ నౌన్ రావాలి. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్, హౌ మెనీ బుక్స్ డూ యూ హ్యావ్, మీ దగ్గర ఎన్ని బుక్స్ ఉన్నాయి. హౌ మెనీ మెంబర్స్ జాయిన్డ్, ఎంతమంది జాయిన్ అయ్యారు అంటే హౌ మెనీ తర్వాత ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి ప్లూరల్ నౌన్ రావాలి. కౌంటబుల్, మేడం వాటర్ కౌంటబుల్ కదా అంటారా. వాటర్ కౌంటబుల్ కాదు, అన్కౌంటబుల్. హౌ మచ్ తర్వాత ఇక్కడ అన్కౌంటబుల్ నౌన్ని పెట్టాలి. హౌ మచ్ తర్వాత అన్కౌంటబుల్ నౌన్ పెట్టాలి. తర్వాత ఆక్సిలరీ వర్బ్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత మెయిన్ వర్బ్. హౌ మచ్ మనీ డూ యూ నీడ్, మేడం మనీ కౌంటబుల్ కదా అని అంటారా. మనీ కౌంటబుల్ కాదు, మనీ ఈజ్ అన్కౌంటబుల్. బట్ వాట్ ఈజ్ కౌంటబుల్, రూపీస్, కాయిన్స్, డాలర్స్ అవి కౌంటబుల్. కానీ మనీ అన్కౌంటబుల్. మీకు హౌ మచ్ మనీ కావాలంటారా, హౌ మెనీ మనీ కావాలని అంటారా అన్నారు కదా. హౌ మెనీ అన్నారు కదా, హౌ మచ్ అంటారు. సో మనీ అన్కౌంటబుల్. హౌ మచ్ మనీ డూ యూ నీడ్, మీకు ఎంత డబ్బులు కావాలి అంటే ఎంత అమౌంట్ కావాలి. హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్, ఈ వర్క్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఈ వర్క్ చేయడానికి ఎంత టైం పడుతుంది. హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్. ఇక్కడ చూడండి, ఇది నౌన్, అది కూడా అన్కౌంటబుల్ నౌన్. మేడం టైంని కౌంట్ చేస్తాం కదా. నో 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 నో, టైంని కౌంట్ చెయ్యము. అవర్స్ని కౌంట్ చేస్తాం, మినిట్స్ని కౌంట్ చేస్తాం. అవర్స్, మినిట్స్, డేస్ అలా కౌంట్ చేస్తాం, కానీ టైంని కౌంట్ చేయము. విల్ ఇట్ టేక్ ఇది ఆక్సిలరీ వర్బ్, ఇది సబ్జెక్ట్, ఇది మెయిన్ వర్బ్. హౌ మచ్ వాటర్ డూ యూ డ్రింక్, వాటర్ కౌంట్ చేస్తామా లేదు. వాటర్ ఈజ్ ఆల్సో అన్కౌంటబుల్ థింగ్. హౌ మచ్ తర్వాత మనకి అన్కౌంటబుల్ నౌన్ వస్తుంది, తర్వాత ఆక్సిలరీ వర్బ్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత మెయిన్ వర్బ్. రైట్. హౌ ఫార్ ఎంత దూరం, హౌ ఫార్ అంటే ఎంత దూరం. హౌ ఫార్ తర్వాత ఆక్సిలరీ వర్బ్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత మెయిన్ వర్బ్. హౌ ఫార్ ఈజ్ యువర్ ఆఫీస్, హౌ ఫార్ ఈజ్ యువర్ ఆఫీస్, మీ ఆఫీస్ ఎంత దూరంలో ఉంది. హౌ ఫార్
కెన్ వి వాక్, మనం ఎంత దూరం నడవగలం. హౌ ఫార్ కెన్ వి వాక్. హౌ ఫార్ డు యూ ట్రావెల్, మీరు ఎంత దూరం హౌ ఫార్ డిడ్ యూ ట్రావెల్, మీరు ఎంత దూరం ట్రావెల్ చేశారు. హౌ ఫార్ డిడ్ యూ ట్రావెల్. హౌ లాంగ్ అంటే ఎంతసేపు, ఎంతకాలం. హౌ లాంగ్ అంటే ఎంతసేపు, ఎంతకాలం. హౌ లాంగ్ తర్వాత ఆక్సిలరీ వర్బ్ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత మెయిన్ వర్బ్ వస్తుంది. హౌ లాంగ్ విల్ యూ స్టే హియర్, ఇప్పుడు మనకి రిలేటివ్స్ని అడగమల్లా, బట్ చిన్న పిల్లలే ఉన్నారనుకోండి, హౌ లాంగ్ విల్ యూ స్టే హియర్, ఎంతసేపు ఉంటావు ఇక్కడ అని వాళ్ళని అడగొచ్చు. బట్ పెద్దవాళ్ళు రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని అడగలేము. హౌ లాంగ్ విల్ యూ స్టే హియర్, మీరు ఇక్కడ ఎంత కాలం ఉంటారు, ఎన్ని డేస్ ఉంటారు, ఆర్ ఎన్ని మినిట్స్ ఉంటారు అని అడగాలనుకున్నప్పుడు హౌ ఫార్ విల్ యూ స్టే హియర్. హౌ లాంగ్ హౌ ఫార్ కాదు, ఫార్ అనేది డిస్టెన్స్కి. హౌ లాంగ్ విల్ యూ స్టే హియర్. హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్, ఎంత టైం పట్టింది దానికి, అది కంప్లీట్ చేయడానికి ఎంత టైం పట్టింది అంటే హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్, ఇది కంప్లీట్ చేయడానికి ఎంత టైం పట్టింది. హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వాకింగ్, మీరు ఎంత కాలం నుంచి వర్క్ చేస్తున్నారు. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వాకింగ్, ఎంత కాలం నుండి మీరు వర్క్ చేస్తున్నారు. హౌ ఆఫెన్ అంటే ఎంత తరచుగా, మీరు ఇప్పుడు మా గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి మేము 15 డేస్కి ఒకసారి వెళ్తాము, లేదంటే 1 వీక్ ఒకసారి వెళ్తాము అని అలా చెప్పాలనుకున్నప్పుడు అంటే ఎంత తరచుగా మీరు ఏదైనా పని చేస్తున్నారు, తరచుగా అంటే ఎంత ఫ్రీక్వెన్సీలో మీరు చేస్తున్నారు అన్నప్పుడు మనం హౌ ఆఫెన్ అని యూజ్ చేస్తాం. హౌ ఆఫెన్ తర్వాత ఆక్సిలరీ వర్బ్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత మెయిన్ వర్బ్ని యూజ్ చేస్తాం. హౌ ఆఫెన్ డు యూ స్టడీ, మీరు ఎంతసేపు చదువుకుంటారు, లేదంటే ఎంత ఫ్రీక్వెంట్లో చదువుకుంటారు అంటే ఎంత తరచుగా చదువుకుంటారు, ఎన్నిసార్లు చదువుకుంటారు అలా. హౌ ఆఫెన్ డు యూ విజిట్ హైదరాబాద్, ఆక్సిలరీ వర్బ్, సబ్జెక్ట్, మెయిన్ వర్బ్, ఆక్సిలరీ వర్బ్, సబ్జెక్ట్, మెయిన్ వర్బ్. హౌ ఆఫెన్ డు యూ విజిట్ హైదరాబాద్, మీరు హైదరాబాద్కి ఎంత తరచుగా వస్తుంటారు. హౌ ఆఫెన్ డు యూ విజిట్ హైదరాబాద్. హౌ ఆఫెన్ డస్ ఇట్ రెయిన్ హియర్, ఎంత తరచుగా వర్షం పడుతుంది ఇక్కడ. హౌ ఆఫెన్ డస్ ఇట్ రెయిన్ హియర్, ఎంత తరచుగా వర్షం పడుతుంది. హౌ ఓల్డ్ ఆర్ యూ అంటే మీ ఏజ్ ఎంత. హౌ ఓల్డ్ ఆర్ యూ, హౌ ఓల్డ్ ఈజ్ దిస్, ఇది ఎంత పాతది ఆర్ ఎన్ని రోజుల క్రితం కొన్నది అని అడగాలనుకున్నప్పుడు దాని వయసు సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే దాని వయసు ఎంత అని తెలుసుకోవాలన్నప్పుడు మనం హౌ ఓల్డ్ అని యూజ్ చేస్తాం. తర్వాత ఆ ఓల్డ్ తర్వాత ఆక్సిలరీ వర్బ్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత మెయిన్ వర్బ్. హౌ ఓల్డ్ ఆర్ యూ, మీ ఏజ్ ఎంత, అమ్మాయిలను అడగకండి అలా. హౌ ఓల్డ్ ఆర్ యూ, మీ ఏజ్ ఎంత. హౌ ఓల్డ్ ఈజ్ ద బిల్డింగ్, ఈ బిల్డింగ్ ఎంత కాలం క్రితం అంటే ఎన్ని సంవత్సరాల క్రితం కట్టారు అంటే దీని ఏజ్ ఎంత అని అడగాలనుకున్నాం. హౌ ఓల్డ్ ఈజ్ ద బిల్డింగ్, ఈజ్ ద బిల్డింగ్ ఆర్ ఈజ్ దిస్ బిల్డింగ్, ఈ బిల్డింగ్కి వయసు ఎంత. హౌ ఓల్డ్ ఈజ్ యువర్ ఫాదర్, మీ ఫాదర్ ఏజ్ ఎంత. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ ద డే. ఈ వీడియో ఈ కంటెంట్ మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కూడా అలానే కంటెంట్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీ వాల్యుబుల్ కమెంట్ ఏదైతే ఉంటుందో ఆ కమెంట్ని చెప్పండి. అట్ ది సేమ్ టైం ఇందులో ఏవేవి సెంటెన్సెస్ ఆర్ ఏవేవి WH వర్డ్స్ని మీరు ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తారో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ ద డే. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.